హాయ్ నమస్తే అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు లేకా వింగ్స్. చెప్పాను కదండి లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోలో ఒక ప్రాపర్టీ అనేది రెనోవేట్ చేస్తున్నామని. సో అది రెనోవేషన్కి ఇది సెకండ్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఫర్నిచర్ అండ్ కిచెన్ సెటప్ మొత్తం కూడా అరేంజ్ చేస్తున్నాము. మొత్తం బెడ్ మొత్తం ఎవ్రీథింగ్. సో వీడియో మొత్తం చూడండి. ఇది 2 పార్ట్స్గా పెడుతున్నాను అనమాట. పార్ట్ 1 పార్ట్ 2 లాగా. బికాస్ చాలా ఐటమ్స్ అనేవి తీసుకున్నాం కాబట్టి సో ఆ ఐటమ్స్ అన్నీ కూడా అన్బాక్స్ చేసి అరేంజ్ చేసి ఎట్లా ఉంటుందో నేను మీకు ఈ హౌస్ చూపించబోతున్నాను. అండ్ ప్రీవియస్ దాంట్లో చెప్పాను కదండి బ్రిటిష్ ఫౌండేషన్ అని. అందులో నుంచి కొన్ని లైట్స్ అండ్ కొన్ని పెయింటింగ్స్ అండ్ జస్ట్ లైక్ ఒక డైనింగ్ టేబుల్ అలాంటివి మాత్రం కార్నర్ టేబుల్ లాగా తీసుకున్నాము. మిగతా అన్నీ కూడా బ్రాండ్ న్యూ అనమాట. లైక్ బెడ్స్, డ్యూయెట్స్, పిల్లోస్, కిచెన్ వేర్ ఇవన్నీ కూడా ఎక్కడ తీసుకున్నామో నేను మీకు చూపిస్తాను. నా అప్కమింగ్ వీడియోస్లో అన్నిట్లో నేను మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తాను. అండ్ ఇక్కడ లండన్లో మనకి వేర్ హౌసెస్లో ఉంటాయన్నమాట హోల్సేల్వి. సో అందులోకి అందరికీ యాక్సెస్ ఉండదు. ఎవరికైతే షాప్స్ ఉంటాయో సో వాళ్ళకి మాత్రమే అండ్ వాళ్ళ అక్కడ మెంబర్షిప్ తీసుకుంటే మాత్రమే అందులోకి ఎలా ఉంటుంది. సో నా ఫ్రెండ్ వాళ్ళు బిల్డర్స్ కాబట్టి సో వాళ్ళకి చాలామంది షాప్స్ వాళ్ళు తెలిసింది కాబట్టి ఆల్మోస్ట్ ఇంట్లోకి కావాల్సిన యాక్సరీస్ అంటే లైక్ మిర్రర్ చూసారు కదా, ఇక్కడ ఉన్న సామాన్లన్నీ కూడా మేము అక్కడే తెచ్చాము. సో నేను ఆ వీడియో కూడా నా అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు పోస్ట్ చేస్తాను. ఇక్కడ హోల్సేల్ ఎలా ఉంటాయి, ఎట్లా ప్రైజెస్ ఉంటాయి ఏంటి అనేది. సో ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో మాత్రం టూ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. బికాస్ మేము మార్నింగ్ స్టార్ట్ చేసామన్నమాట మొత్తం సెటప్ చేయడానికి. సో అది నైట్ అయిపోయింది. సో ఆ నైట్ వరకు కూడా ఎవ్రీథింగ్ నేను నా ఫ్రెండే కాబట్టి చేసేది. కిచెన్లో యాక్సరీసెస్ అన్నీ కూడా ఎవ్రీథింగ్ మేమే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ బ్రాండ్ న్యూ అనమాట. సో అందుకే నేను అన్నీ అన్బాక్స్ చేసుకొని ఫిక్స్ చేసుకొని చాలా టైం పట్టేసింది. సో ఓన్లీ తను నేనే కాబట్టి చాలా టైం పడుతుంది. ఇక్కడ 1 ఉంది కదా, ఈ హౌస్ నెంబర్ 1 అనమాట. సో మనం ఆ 1 అనే స్టిక్కర్ బయట బిన్స్ ఉంటాయి మనకి. సో ఆ బిన్స్కి మనం 1 అనేది యాడ్ చేయాలన్నమాట. సో అప్పుడు ఇక్కడ ఏంటంటే చాలా వరకు కూడా బిన్స్ని బట్టి కూడా హౌస్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేస్తారు, లైక్ డెలివరీస్ వాళ్ళు అలా. సో ఫ్లవర్ పాట్స్, గ్లాసెస్, యాక్సరీసెస్ మొత్తం కూడా అన్నీ బ్రాండ్ న్యూ. కొన్ని లైట్ అండ్ డైనింగ్ టేబుల్ మాత్రమే ఒక వార్డ్రోబ్ మాత్రమే తీసుకున్నాము. యాక్చువల్లీ ఫర్నిచర్ అన్ని న్యూ బ్రాండ్ కొన్నాం. బికాజ్ ఈ ఇల్లు చాలా ఎంట్రన్స్ లోపలికి రావడానికి చాలా కష్టమైపోయింది ఫర్నిచర్ ఏది కూడా. సో అందుకనే అన్నీ మళ్ళీ డిటాచబుల్ తీసేసుకొని అటాచ్ చేసామన్నమాట. మొత్తం మళ్ళీ అసెంబుల్ చేసేసామన్నమాట. సో ఈ వీడియో మొత్తం చూడండి. ఎండింగ్ వరకు కూడా నేను మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నాను ఎందుకంటే చాలా టూ లాంగ్ ఉంటుంది. అండ్ పార్ట్ 2 కూడా చూడండి. అండ్ నా ఫ్యూచర్ వీడియోస్లో కూడా మీకు ఏది ఎక్కడ ఏవి ఎలా దొరుకుతాయి అండ్ మన ఇండియాకిను ఇక్కడికి కంపారిజన్ అవన్నీ కూడా నేను మీకు డీటెయిల్డ్గా వీడియో తీస్తాను షాపింగ్ విషయంలో. సో ఏ బ్రాండ్స్ ఇక్కడ ఎలా ఉంటాయి అండ్ మన ఇండియాలో ఎలా ఉంటాయి అనేవి మీకు సపరేట్గా వీడియోస్ తీస్తాను. నేను యాక్చువల్లీ కొంచెం బిజీగా ఉండటం వల్ల మళ్ళీ వీడియో లేట్ అయిపోయింది. వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ షీన్, షాన్జా అనమాట. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఉంది. ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. ఇక్కడ చూస్తున్నారు కదా పైకి వార్డ్రోబ్. సో చాలా కష్టమైపోయింది. ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చేసి కిచెన్ మొత్తం కూడా అరేంజ్ చేసేస్తుంది. తనకి చాలా చాలా బాగా చేస్తారనమాట. చాలా నీట్గా పెట్టేస్తారు, అంత మంచిగా అరేంజ్ చేస్తారు. సో నాకు బాగా నచ్చుతారు. నేను జస్ట్ అన్నీ అన్బాక్స్ చేస్తున్నాను, ఆమె మొత్తం అరేంజ్ చేసుకుంటున్నారు. నేనైతే అసలు హెల్ప్ ఏం చేయలేదు పాపం, మొత్తం ఆమె చేసుకున్నారనమాట. ఎవ్రీథింగ్ నేను జస్ట్ అన్బాక్స్ చేసేసి వదిలేసి వీడియోస్ చేసుకుంటూ అండ్ పిల్లలతో ఆడుకుంటూ ఉన్నానన్నమాట. అంతే, మొత్తం తనే చేసిందనమాట. చాలా బాగా అరేంజ్ చేస్తారు అన్నీ కూడా. అండ్ కుకింగ్ కూడా చాలా బాగా చేస్తారు. నేను కుకింగ్ వీడియోస్ పెడతాను. నాకైతే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తుంటే ఒక కొత్త ఇల్లు క్రియేట్ చేయడానికి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి మనకి అనేది నాకు తెలిసిందనమాట. అంటే ఒక ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా కొంటే ఎలా అవుతాయి, ఎంత అవుతాయి, ఎక్కడ తీసుకోవచ్చు,
ఒక లండన్లో అంటే మన ఇండియాలో అంటే మనకి తెలిసిపోతుంది. బేగం బజార్ వెళ్తే అన్నీ దొరికేస్తాయి, కోటి సెంటర్కి వెళ్తే ఆల్మోస్ట్ ఫర్నిచర్ అంతా దొరికేస్తుంది, అట్లా నిజాంపేట్ అట్లా ఫర్నిచర్ ఎక్కడ దొరుకుతుందో చీప్లో మనకి తెలిసిపోతుంది. బట్ లండన్లో యూకేలో ఎట్లా దొరుకుతుంది, ఎలా తీసుకోవచ్చు అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో అవన్నీ ఎలా చేస్తున్నామో ఏంటనేది. ఇక్కడ మా ఫ్రెండ్ కార్లోంచి దిగారు, స్పెట్స్ ఎలా ఉన్నాయో ఎట్లా ఉందో అట్లాగే జస్ట్ 2 minutes కూడా రెస్ట్ తీసుకోకుండా ఇల్లు కూడా చూసుకోకుండా డైరెక్ట్ సర్దడం మొదలు పెట్టేశారనమాట. సో అదే చూసి నవ్వుతున్నాను. నేనైతే అన్బాక్స్ చేస్తూనే ఉన్నాను, సీజర్స్ పెట్టి నైఫ్ పెట్టి కట్ చేయటమే నా పని, అన్నీ ఓపెన్ చేయటమే నా పని అనమాట. ఇంకేమి చేయలేదు పాపం, ఏమీ సర్దలేదు అంతగా. జస్ట్ ఒక మ్యాట్రెస్ పైకి తీసుకెళ్ళాను అంతే. మేము ఈ అరేంజ్మెంట్ చేయడానికి ఎన్ని తిప్పలు పడ్డాము, ఏమేమి అన్నీ కొత్తవి ఓపెన్ చేస్తుంటే నాకు ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది. కొత్త ఇల్లు, కొత్తగా పెళ్ళైనప్పుడు అన్ని సామాన్లు తీసుకొచ్చి సర్దుతారు చూసారా, అంత యాక్టివ్నెస్ వచ్చేసింది. అన్ని కొత్త సామాన్లు ఓపెన్ చేయటం అంటే, అసలే అన్బాక్సింగ్ చేయటం అంటే ఏదన్నా నాకు చాలా ఇష్టము. అందులో ఇట్లాంటి అన్నీ ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను ఎన్ని అన్బాక్స్ చేశానో నాకే తెలీదు. చాలా ఎవ్రీథింగ్ నేనే ఓపెన్ చేసేసాను. తిను షీన్ అనమాట, రాక్షసి నెంబర్ 1. సో నేను ఇద్దరం ఆడుకోవటము, అటు తిరగటం ఇటు తిరగటము, ఇంకా వాళ్ళ మమ్మీకే ఎక్కువ పని పెట్టేశాను అనమాట నేను. బట్ ఏమి అన్నారు, ఒక్క చిన్న మాట కూడా అన్నారు, ఏమనరు, నువ్వు అలాగుండు చాలు, ఏమీ పని చేయక్కర్లేదు అని అంటారు. బట్ మనం అసలు ఏదో అలా కొంచెం హెల్ప్ చేసాము. నేనేం చేయలేదు, ఓన్లీ వీళ్ళతో ఆడుకోవటం అండ్ ఇది మీకోసం అని చెప్పి వీడియో షూట్ చేయటమే సరిపోయింది. ఇంకా నేను ఎక్కువ సోది చెప్పను, మీరు వీడియోని చూసేసేయండి, మ్యూజిక్ యాడ్ చేస్తాను. कौन आया सुबह लगी? हाँ, वो गंदी औरत. Your favorite friend. Your friend. Yeah. Favorite woman ना? बोलो. No, my favorite woman. Not favorite woman. She's clean. Favorite maid. He said she's clean and with me 1 week only. You think it's going to be that much dirty? Messy. नहीं. No, 1 week में इतना dirty होता है क्या? You think it's that much dirty? Show me the dust. See? Maybe you create the dust. Come on. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక సోఫా తీసుకొచ్చారు, అది లోపలికి రావట్లేదు. సో అక్కడే డిస్మాండిల్ చేపించి లోపల అసెంబుల్ చేయొచ్చులే అని చెప్పి అనుకుంటున్నారు. కాకపోతే అది రావని కూడా రావట్లేదు, చింపేశారు కూడా సోఫాని, బట్ స్టిల్ రావట్లేదు. సో మళ్ళీ రిటర్న్ చేసేసారు అది. సో మనం ఇక్కడ రిటర్న్ చేయొచ్చు అనమాట. సో అవ్వకపోతే వాళ్ళకి మనీ ఇస్తానంటే, జనరల్గా చెయ్యరు వాళ్ళు, జస్ట్ డ్రాప్ చేసేసి వెళ్ళిపోతారు. బట్ మనం ఎక్స్ట్రా మనీ ఇస్తామనే పాటికి చేస్తున్నారనమాట. సో ఎక్కడైనా అంతే కదండి, మనీ ఉంటే ఏ పనన్నా జరిగిపోతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే అనమాట. అక్కడ విన్నారు కదా నా ఫ్రెండ్, యాక్చువల్లీ వేరే వాళ్ళతో క్లీన్ చేయించారు హౌస్ మొత్తం. సో ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళ ఇంట్లో, నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మెయిడ్ అనమాట తను. సో తను సరిగ్గా చేయలేదు అని చెప్పి చెప్తున్నారు. సో తను గోల్డ్ ఇంకా ఏవేవో తీసుకొని వెళ్ళిపోయారు తను, అందుకే ఆమెని అలా అంటున్నారు. సో చూడు, 1 week కూడా అవ్వలేదు, ఇంకా ఎంత డస్ట్ వచ్చేసిందో, క్లీన్ చేశానని చెప్పారు. కానీ ఎక్కడ క్లీన్ చేసింది ఏం చేయలేదు. ఇక్కడ క్లీన్ చేసినందుకు 100 pounds, జస్ట్ పైన క్లీన్ చేసి పర్ డేకి 100 pounds 150 అలా తీసుకుంటారు. ఇది కార్నర్ షెల్ఫ్ లాగా తీసుకొచ్చాము హాల్లోకి, డైనింగ్ ఏరియాలో క్రాకరీ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి. బట్ ఇది కూడా వెళ్ళట్లేదు. వాష్రూమ్లో ఇంకా కొన్ని ఫిట్ చేయాల్సినవి ఉన్నాయి. సో నేను వస్తుంది అనమాట, చాలా నాటీగా చేస్తుంది. ఇద్దరు ఆల్వేస్ ఫుల్ యాక్టివ్గా ఉంటారనమాట, అస్సలు తగ్గేదే లేదన్నట్టుంటారు డే మొత్తం కూడా, అండ్ నైట్ పడుకునేంత వరకు కూడా. ఓకే, నో 10 minutes. యా, నెంబర్స్ బోలో. 1 2 3 4 5 6. And next 6 के बाद what is the after 13 6? No, 6 after 6. 17 7 8 बाद. What next? 8. Wow. Let's put the bathroom this and let's put This one also in bathroom, na?
Then go and put it. This put it here. You can go and ask your mommy. Where should we put this one? Next one. No, you can ask your mommy. Mommy, can I put this here? No, Wow. Where? in the bathroom. Okay, cut the back. Happy birthday to you, Subhana garu. తన పేరు బుడ్డదాని పేరు షాన్జా అనమాట. సో దానికి 3 years. ఇప్పుడు అసలు ఇంగ్లీష్ మాట్లాడుతుంది, చాలా మాట్లాడుతుంది. స్కూల్కి జస్ట్ 1 month అవుతుంది స్టార్ట్ అయ్యి. బట్ ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళకి హాలిడేస్ అనమాట. మళ్ళీ సెప్టెంబర్లో స్టార్ట్ అవుతాయి స్కూల్స్. తను కష్టపడుతుంటే నేనేమో వీడియోస్ తీస్తూ కూర్చున్నాను అనమాట. తన మీద పైగా మళ్ళీ జోక్స్ కూడా వేస్తున్నాను. చాలా మంచోళ్ళు. నేను ఇంత మంచి అంటే ఇంత లవ్లీ పర్సన్ని చూడలేదు. అంటే ఎంత సైలెంట్గా ఉంటారో, ఎప్పుడైనా కోపం వస్తే మాత్రం అలాగే అంతే ఇదిగా ఉంటారనమాట. నేను ఎప్పుడు ఇంత స్ట్రిక్ట్ ఫ్రెండ్ని నేను చూడలేదనమాట. అండ్ ఇక్కడ నేను వీడియో తీస్తుంటే ఎంత లెందీ వీడియో తీస్తున్నావు, ఇది ఫాస్ట్ పెట్టేస్తావా, ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తావా, లేకపోతే ఇంతే లెందీగా పెడతావా అని చెప్పి అడుగుతున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ డ్యూయెట్ అండ్ మొత్తం బెడ్ కవర్, మ్యాట్రెస్ కవర్ అన్నీ మొత్తం ఆమె వేసుకుంటున్నారు పాపం. ఇది 3 bedroom కదా. సో 2 bedrooms అండ్ ప్లస్ 1 బాక్స్ రూమ్. సో బాక్స్ రూమ్ని బెడ్ కింద అండ్ జస్ట్ సిటప్ ఏరియాలో కూడా 2 కన్వర్ట్ చేసామన్నమాట. అంటే లైక్ సోఫా బెడ్ లాగా అరేంజ్ చేసేసాము బాక్స్ రూమ్లో. లైక్ ఒకవేళ బెడ్ కావాలంటే మనం బెడ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, అదర్వైజ్ సోఫా లాగా ఉంచేసుకోవచ్చు. ఒక రీడింగ్ రూమ్ లాగా. ఇక్కడ ఎక్కువ బుక్స్ అండ్ రీడింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఆ బాక్స్ రూమ్ అలా వదిలేసాము. సో నెక్స్ట్ part 2లో చూపిస్తాను. టు బీ కంటిన్యూ అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు నా వీడియో నచ్చితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.